హే ఆల్! ఇలా ట్రెడిషనల్‌గా ఎందుకు రెడీ అయ్యామో తర్వాత చెప్తాను కానీ, ఇన్ని డేస్ వీడియోస్ పోస్ట్ చేయనందుకు ఒక్కరైనా మనసులో అనుకోనుంటారు కదా! శుచి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని. ఆబ్వియస్‌లీ అనుకుంటారు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ సగం మంది నా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు కాబట్టి, వాళ్ళన్నా అనుకోనుంటారు కదా అన్న హోప్‌తో అలా చెప్పాననమాట. ఎవరైనా నాన్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చూస్తుంటే జెన్యూన్‌గా కమెంట్ చేయరా జస్ట్ నా హ్యాపీనెస్ కోసం. అండ్ ఇక్కడ ఎందుకు ట్రెడిషనల్‌గా రెడీ అయ్యాము అనంటే, అభిషేకం చేయించాము శివాలయంలో. ఇది మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు విశిష్టత అని చెప్పేసి మా అత్తయ్య చెప్తే ఆ రోజు చేయించాము. చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. కానీ 2 అవర్స్ సర్ప్రైజ్. ఆరుద్ర నక్షత్రం ఎవ్రీ మంత్ అన్నాభిషేకం చేస్తారు. సో మాకైతే అది చూసి చేసే అదృష్టం కలిగింది. అండ్ ఇక్కడ నక్షత్రం రోజున ఏం జరుగుతుంది? ప్రతి నెల ఉంటుందమ్మా. అన్నాభిషేకానికి అలంకరణకి ఎంత టైం పట్టిందో తీసేయడానికి చూశారు కదా! కొంచెం టైం కూడా పట్టదు. అది తీసిందంతా ప్రసాదంగా చేసి అందరికీ పంచారనమాట. అది లక్కీలీ ప్రశాంతే చేశాడు. ఆ అదృష్టం మాకే దక్కింది. ఇక్కడ ఈవినింగ్ హారతి కోసం ₹5 గోల్డ్ న్యూ కాయిన్స్‌తోని అలంకరణ చేస్తున్నామనమాట. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసి మేము ఇంటికెళ్ళి హారతి టైంకొచ్చాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి గర్భగుడిలోనే ఉన్నాము. అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చిన తర్వాత జస్ట్ పూలతో అలా అలంకరించాను. చూశారు కదా ఎంత బాగుందో. చాలామంది నేను స్టోరీ పెడితే నా పర్సనల్ ప్రొఫైల్లో ఎటెళ్ళారు ఎక్కడికెళ్ళారు అని అడిగారు. అంత బ్యూటిఫుల్. రుద్రరూపేభ్యః హిరణ్యపాత్రం ముదో పూర్ణం దదాతి. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.